అమీర్పేట్లోని ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు హామీని నిలబెట్టుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ జయంతి వేళ ఆసక్తికర సన్నివేశానికి హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తా వేదికైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుంది. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. అమీర్పేట్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. అమీర్పేట్ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు హామీని నిలబెట్టుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ జయంతి వేళ ఆసక్తికర సన్నివేశానికి హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తా వేదికైంది. హైదరాబాద్ అమీర్పేట్ నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ వేదిక కూడా సిద్ధమైంది. వేదిక మీద ఆల్రెడీ అతిథులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పుడే అమీర్పేట్ చేరుకున్నారు. పండితులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా మరికొన్ని క్షణాల్లో విగ్రహావిష్కరణ జరగబోతోంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఇచ్చిన మాట మేరకు అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని ఇచ్చిన మాట మేరకు ఆ హామీ నిలబెట్టుకున్నారు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల దిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోర తమ్మి ఇప్పుడైనా అన్న బాహుబలిలా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి. అమీర్పేట్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. అమీర్పేట్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు ముందు జరుగుతున్న కార్యక్రమాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, కొంతమంది సినీ ప్రముఖులు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. బోయపాటి శ్రీను కూడా మనకు దృశ్యాల్లో కనిపించారు. ఎన్టీఆర్ జయంతి వేళ ఆసక్తికర సన్నివేశానికి హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తా వేదికైంది. ఆ దృశ్యం చూడొచ్చు. ఎన్టీఆర్ విగ్రహం ఎలా ఉంది అనేది చూస్తున్నాము. విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతున్న దృశ్యాలు చూస్తున్నాము. జస్ట్ ఒక్క క్షణం క్రితమే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. చూడొచ్చు. రంగురంగుల పువ్వులు, విద్యుత్ దీపాల మధ్య ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాము. కీర్తి పతాక స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి మూర్తి యావత్ తెలుగు జాతికే కాదు, కళారంగానికే కాదు, ఎక్కడ సహృదయం ఉన్నా, ఎక్కడ సౌజన్యం ఉన్నా
ఎక్కడ సామాన్య హృదయ స్పందన ఉన్నా అక్కడ నేనున్నానంటూ స్ఫూర్తిదాయకంగా ఆశీర్వదిస్తూ నిలబడి ఉన్నారు. ఆ అద్భుత కార్యక్రమాన్ని తమ స్వర్ణ హస్తాలతో ప్రజాంకితం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వేదికపైకి వేంచేస్తారు కొద్దిసేపట్లోనే. ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, స్థానిక ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు అందరికీ స్వాగతం పలికారు. మరి వేదిక పైన కూడా చాలా మంది పెద్దలు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం పలుకుతోంది ప్రజా పాలన ప్రభుత్వ వేదిక. ఇక ప్రజాంకితంగా ముందుకు సాగే బాధ్యత మీదిక అంటోంది ప్రతి ప్రభుత్వ వేదిక. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ప్రజాప్రియ నాయకుడు, వెండితెర కథ నాయకుడు, ఇటు పీపుల్స్ మ్యాన్, అటు ఆర్ట్ లవర్స్ మ్యాన్, ఒక మనుషుల. హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తా నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాము అని ఇంతకు ముందు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ హామీని నిలబెట్టుకున్నారు. జస్ట్ కొన్ని క్షణాల క్రితమే అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆవిష్కరణకు ముందు వేద మంత్రోచ్చరణల మధ్య పండితులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అక్కడ వేదిక కూడా సిద్ధంగా ఉంది. ఆల్రెడీ అక్కడ కొంతమంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆల్రెడీ వేదిక పైన ఉన్నారు. ముఖ్యమంత్రి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్ని క్షణాల క్రితమే అక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతున్న దృశ్యాలు చూస్తున్నాము. ఆవిష్కరణ పూర్తయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ మరి కాసేపట్లో ప్రసంగించబోతున్నారు. చాలా ఆసక్తికర సన్నివేశానికి హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తా వేదికైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ నగరం నడిబొడ్డున కొలువుదీరింది. అమీర్పేట్లోని మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ విగ్రహ ఏర్పాటులో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ ఆయన ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్ శిల్పి రాజ్ కుమార్ ఉడయార్ 2 నెలల పాటు శ్రమించి ఈ కాంస్య విగ్రహానికి రూపమిచ్చారు. విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్వయంగా పర్యవేక్షించారు. ఆ క్షణం పూర్తయిపోయింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం చాలా మంది ఎదురు చూశారు. హైదరాబాద్ నడిబొడ్డున అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. చూడొచ్చు, రంగురంగుల పూలు, రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతున్న దృశ్యాలు చూస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. అమీర్పేట్ నుంచి దృశ్యాలు చూస్తున్నాము. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అమీర్పేట్ చౌరస్తాలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆ ప్రయత్నాలు 2 నెలల నుంచి జరిగాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న నవీన్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో 2 నెలల నుంచి కూడా శ్రమిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం కోసం విగ్రహాన్ని తయారు చేయించారు. ఏపీకి చెందిన శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అక్కడి నుంచి ఈ విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ అమీర్పేట్ చౌరస్తాలో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొద్ది క్షణాల క్రితమే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరిగింది. విగ్రహావిష్కరణకు ముందు వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిపే ముందు చేసే కార్యక్రమాలన్నీ కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఉన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు కూడా, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు కూడా మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాలు చూడొచ్చు. సినీ ఇండస్ట్రీ నుంచి బోయపాటి శ్రీను మనకు కనిపించారు. అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన దృశ్యాలు చూడొచ్చు.